ప్రైజ్లా ఈరోజు మనము ఈ పునరుత్థానంలో ఒక నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలో 23వ కీర్తన తీయండి. అంటే యాక్చువల్గా చాలామందికి డౌట్ ఏంటంటే, సందిగ్ధం ఏంటంటే, దేవుణ్ణి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, దేవుణ్ణి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మనకేమైతుంది, అందరం ప్రార్థన చేసినాంలే అనుకొని ఉండకూడదు. దేవుని ప్రార్థన వల్ల గొర్రెల కాపరి అయిన దావీదు ఇజ్రాయేల్ ప్రజలకి మహారాజు అయిపోయాడు. ఆయన ఎంటెక్ బీటెక్లు ఏమో చదవలే, పిహెచ్డీలు చేయలే, ఇంకేమో చదవలేదు. కేవలం ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని క్రియేట్ చేసిన మహాదేవుడైన యెహోవా మీద భారం వేసి ఉన్నాడు కాబట్టి సెట్ అయిపోయాడు. సో అట్లే మనం కూడా ఏం చేయాలంటే, ఇచ్చేది అంతా దేవుడే కాబట్టి ఆయన్ని పట్టుకొని, ఆయన ఆయన పాదాలు పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మనం దేవుని పడతాం. ఇది దావీదు జీవితంలో ఆయన పొందుకున్న అనుభవం మనందరికీ తెలియడానికి పరిశుద్ధ దేవుడైన యెహోవా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియజేశాడు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దావీదు గారి జీవితంలో ఎంతలా దేవుని పడ్డాడంటే అంతలా దేవుని పడ్డాడు. దానికి కారణం ఏంటంటే, ఆయనకి దేవుని యందు గల భయము, భక్తి అలాంటిది. ఎలాంటి భక్తి? చాలామంది అనుకుంటాం, బాగులేదా, మేము దేవుని భక్తులం కాదా, మేము బైబిల్ చదువుతాలేమా, మేము ప్రార్థన చేయట్లేదా, మేము ఫాస్టింగ్లు కూడా ఉంటాము అంట. మంచిగా ఉంటున్నాం, కానీ నీ ఫాస్టింగ్లోనూ నీ ప్రార్థనలోనూ శక్తి ఉందా లేదా అనేది ముందు చూసుకో. నీ భక్తిలో శక్తి ఉందా లేదా అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది నువ్వు గ్రహించకపోతే నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ప్రతిఫలం ఉండదు. ఆదివారం చర్చికి పోతావు, ఉపయోగం ఉండదు. అట్లయిపోద్ది అనమాట. అంటే ఏదో కట్టడి ఉంది కాబట్టి ఆదివారం వెళ్తున్నాము అనడానికి కొంతమంది వెళ్తారు, కానీ శక్తి కలిగిన భక్తిలో ఉన్నావా, శక్తి లేని భక్తిలో ఉన్నావా, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఇప్పుడు ఎలాలోనూ ఒక గొల్లియాతును చూసి 2 రాజ్యాలు రాజులు, 2 రాజ్యాల సైనికులు భయపడతాం. ఇక్కడ ఇజ్రాయేల్ అంటే ఎవరినైనా ఎవరు నమ్ముకున్న వాళ్ళు? యెహోవా దేవుడు నమ్ముకున్న వాళ్ళే. ఫిలిస్తీన్లు అంటే పాపం అన్యులు అనుకో, వాళ్ళకేం తెలవదు. సో దేవుడు అంటే తెలుసు, భయము, కానీ వాళ్ళు ఒకరి బుద్ధిలో ఉన్నారు ఫిలిస్తీన్లు. సో వాళ్ళకంటే తెలియదు. ఇక్కడ ఇజ్రాయేలీలు అందరూ యెహోవా దేవుడిని ప్రార్థన చేసిన వాళ్ళే, కానీ భక్తిలోని శక్తి లేని ప్రార్థనా పనులు. భక్తిలోనే శక్తి లేని ప్రార్థనా పనులు. ఆ శక్తి ఎలాగుంటుందంటే, దేవుని భక్తి ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తిని చూసి భయపడదు, కొంతమందిని చూసి భయపడదు. ఏది భయపడదు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. పనులు, కార్యక్రమాలన్నీ సజావుగా చేసుకుంటూ పోతుంది. ఆ భక్తి నీలో నాలో దావీదు లాంటి భక్తి, భయము దేవుని యందు కలిగిన వాళ్ళమైతే గొప్ప కార్యాలు చేస్తామా. మన లైఫ్లో మనము గొప్ప కార్యాలు చేయిస్తాడు దేవుడే. మనం కాదు చేసేది, మనం నిలబడితే చాలు, ఆ తర్వాత కదంతా ఆయనే పెద్ద ఆయన నడిపించేస్తాడు. సో ఆయన మీద ఆధారపడటము, భయపడటము, ఆయనకి లోపడటము మనం నేర్చుకోవాలి. అందుకే మన కీర్తన ఏంటంటే, దావీదు గారు సూపర్గా కనపరిచాడు. దేవుడు సూపర్గా కనపరిచాడు. ఎలాగంటే చూడు, 23వ కీర్తన చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక్క శాఖమ్మ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమంటే పేదరికం. యెహోవా నాకు తోడు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నా గృహంలో పేదరికం అనే మాట వినబడదు అని అన్నాడు. చూసారా? అలాగే చెప్పగలగాలి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నెక్స్ట్ చదువమ్మా. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపి. ఒక్క నిమిషం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుండ చేయుచున్నాడు, శాంతికరమైన
జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక అంటే పచ్చగా ఉండే చోట్లే నన్ను నడిపిస్తాడు నా దేవుడు. శాంతికరమైన జలాలు అన్నాడు అక్కడ చూడు. జలము అంటే జల వివాదాలు ఈ మధ్యన ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నాయి, అది కాదు అక్కడ. అలాంటి వివాదమైన జలాల్లో కాకుండా శాంతికరమైన చదువు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అంటే ఆ జలము తాగినందువల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ఇరుకు ఉండదు. ప్రశాంతమైన జలాన్ని దేవుడు నిన్ను తాగనిస్తాడు. నెక్స్ట్, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూసారా, నా ప్రాణం చూసావా, ప్రాణానికి సేద తీర్చమేటర్ అని ఎవరికైనా డౌట్ రావచ్చు, వస్తుంది కూడా. ఒకసారి ఎండలోకి వెళ్ళి బండి మీద వెళ్ళినా, నడుచుకొని వెళ్ళినా, ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం నడుచుకొని వచ్చినా, బండి మీద వచ్చినా నీకు ఆటోమేటిక్గా అర్థమైంది సేద తీరడం అంటే ఏంటో అనేదే అర్థమైంది. అది సేద తీరడం అంటే ప్రాణం అలిసిపోయినప్పుడు ఆ ప్రశాంతత, ఆ ఫ్యాన్ కింద ఎక్కడికో ఎండలో తిరిగి వచ్చినాడు జన్మని ఫ్యాన్ కింద కూర్చొని పెడితే ఎంత బాగుంటుంది. అలా సేద తీరుస్తున్నాడు నా ప్రాణానికి దేవుడు అని కీర్తనాకారుడు అని దావీదు గారు ఎంత బాగా వర్ణిస్తున్నాడో చూడాలి. నెక్స్ట్ చదువు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. చూసారా, దేవుని గురించి ఎంత బాగా పోయాడో, ఆయన నన్ను ఏ విధంగా చూస్తున్నాడు అనే దాన్ని ఆయన కీర్తన రూపంలో దేవునికి భయంకరంగా ఎట్లా చేసాడో చూడండి. ఏంటి, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించి. చూసారా, మనం ఎప్పుడైనా అన్నవాళ్ళగా తన నామమును బట్టి నా దేవుడైన యెహోవా నన్ను యేసయ్య నామములో నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన అన్యాయమైన మార్గంలో కాదు సుమా, నీతి మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. చూసారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, ఆయన పాదాలు పట్టుకొని ఉండడం వల్ల మనకు కలిగే ఇవన్నీ ప్రశాంతమైన వాతావరణాలు, మన జీవితానికి కావాల్సినవన్నీ దేవుడైన యెహోవా దగ్గరే ఉన్నాయి. అవి పొందుకోవాలంటే దావీదు గారు ఏం చేశాడు, అదే మనము చేయాలి. దేవుని దృష్టికి అనుకూలంగా నీ ప్రవర్తన, నీ మాట, పద్ధతి, తీరు అంతా కూడా దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. అంతేకాని మనుషులు మెచ్చే విధంగా ఉండడానికి ట్రై చేయొద్దు. దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడనే భయము నీలో నాలో ఉండాలి. నెక్స్ట్ చదవండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అంటే ఏంటంటే గాఢాంధకారం లోయలు అంటే, గాఢాంధకారం అంటే ఏంటి, కటిక చీకటి గల లోయలో నేను సంచరించిన నా దేవుడని యెహోవా ఉన్నాడు. ఏ భూత ప్రేతలు నా మీదకి రావు, దుష్టుడు నా మీదకి దాడి చేయడానికి అవకాశమే లేదు. నెక్స్ట్ చదువుమా. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంటాడు. నాకేం భయం లేదు. గాఢాంధకారం లోయలో నేను సంచరించినా నాకేమి భయం లేదు. ఎందుకంటే నువ్వు నాకు తోడున్నావు నాయన, నాకేం భయం, నువ్వు ఉంటాడుగా. అది దేవుల్లో ఉన్న భక్తి, శక్తి కలిగిన భక్తి. అందుకే ఆయన గొల్యాతును కూడా ఈయన దృష్టిలో ఎలా కనబడ్డాడు తెలుసా? గొల్యాతు దావీదు యాక్చువల్గా కొంచెం అటు పొట్టుడు కాదు, ఇటు పొడవుడు కాదు, మధ్యలో ఉంటాడు. అలాంటి వ్యక్తి గొల్యాతు ఈయన దృష్టికి ఎట్లా కనబడతాడో చీమలాగా చూస్తున్నాడు గొల్యాతు. మరి ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఏదో యెహోవా దేవుడు నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళకి ఎట్లా కనబడుతుండో భయంకరమైన భూతంలా కనబడుతుంది అక్కడ గొల్యాతు. సౌలు కూడా వణికిపోతున్నాడు చూసి. ఉండవు ఉన్నాయా, చూస్తున్నాం, మాలో ఎవరో ఒకరు కావాలో వీరుడిని పంపిస్తాము, వెయిట్ చేయి, ఇదే 40 రోజులు. సో అట్లా కాకుండా మన భక్తిలో దేవుని శక్తిని ఆశ్రయించిన వాళ్ళమైతే మన శక్తి మీద మనం ఆధారపడదు, మన తెలివి మీద మనం ఆధారపడదు. దేవుని శక్తిని, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్ముకుంటే ఆటోమేటిక్గా నువ్వు వెళ్ళి చోటల్లా నీకు విజయమే. ఇది నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కోల్పోతావో, నాకు చేత కాదు కదా అనుకుంటావు, అంటే నాకు చేత కాదు కదా అనుకుంటావు. నీకు చేత సమృద్ధిని కలిగించేవాడు దేవుడే కనుక సామర్థ్యాన్ని కూడా ఇచ్చేవాడు దేవుడే. అందుకే మన తెలివిని మనం ఆధారం చేసుకోక
మనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా దేవుని జ్ఞానానికి చోటు, దేవుని జ్ఞానానికి చేసినప్పుడు చోటు ఇచ్చినప్పుడు వర్ధిల్లుతాం. నెక్స్ట్ చదవమ్మా. నా శత్రువుల ఎదుట నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచుదువు. నీవు నాకు భోజనం సిద్ధ, ఇంకేం కావాలయా? భోజనం సిద్ధపడుతూ తన శత్రువుల ఎదుట భోజనం సిద్ధపడుతూ. ఇంత గొప్ప దేవుడు నీకుంటుంటే భయపడతావేంటి? చదవండి, కీర్తన చదువుకోండి ఇంటికి వెళ్ళి. నెక్స్ట్, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి నా పొర్లుచున్నది. గిన్నె నిండి పొర్లుచుడు అంటే ఏంటి తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచుడు అంటే నాకు కావలసినంత సమృద్ధి, ఆహారం కానీ వాటర్ కానీ ఏదైనా సరే నా ఇంట్లో భోజన పదార్థాలు కానీ అవన్నీ సమృద్ధిగా, అంటే నేను ఇతరులకు పెట్టేటట్టుగా ఉంచావు తండ్రి, నీకు స్తోత్రాలను అంటాడు. ఎవరు? కీర్తనాకారుడైన దావీదుగా. అలా ఉండాలి నా ప్రార్థన. దేవునికి వినసొంపుగా, ఆయనకి మనసు కలిగినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడో ప్రార్థన చేయడం కాదు. ఆదివారం వచ్చింది కదా ప్రార్థనలో కూర్చున్నాం, సోమవారం నుండి శనివారం నుండి సార్ ఎక్కడ ఉంటాడో అర్థం కాదు, మేడం ఎక్కడ ఉంటుందో అర్థం కాదు. ఆ భక్తి వద్దు, ఆదివారం భక్తి అసలే వద్దు. ఎవ్రీడే నీకు దేవుని యొక్క పవిత్ర గల జీవితాన్ని కోరుకోవాలి, ఆయన కృపను వెతకాల, వేడుకోవాలి, జామునేను వెతకాల ప్రతిరోజు. చదవమాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చూసారా? ఆయన నమ్ముకోవడం వల్ల ఇన్ని దీవెనలు ఉంటే నువ్వు దీవెన కోసం ఎక్కడో పరిగెడతావేంటి, అభివృద్ధి కోసం ఎక్కడో పరిగెడతావేంటి? దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి. ఫస్ట్ దేవుడికి లోపల నేర్చుకో. నేను బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయట? కృపాక్షేమములే వస్తాయి. అది దేవుని ఆశీర్వాదం. నెక్స్ట్ చదవమ్మా. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. మనము దావీదు గారు పాపం ఆ రోజుల్లోనే ఏమన్నాడు? చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదని ఇష్టపడతా ఉంటే, ఈ రోజుల్లో మనం ఆదివారము ప్రార్థన ఈవినింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది రండి అంటే 9 గంటలకు వదిలేస్తామంటే సరిగ్గా 8:30కు వచ్చేస్తున్నాం కదా. అంటే దేవుని మందిరంలో చిరకాలం జీవిస్తామా అనేది కీర్తనాకారుడైన దావీదు. అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాము? వచ్చిన టైం కూడా కరెక్ట్గా దేవుని సన్నిధిలో గడిపే టైంని 7:30కి స్టార్ట్ చేస్తే 9 గంటలకు వదిలేద్దామంటే కూడా టైంకి రాలేకపోతాం. కారణము అది మారాలి, మనలోనూ మారాలి. దేవుని చిత్తానికి లోబడి మనము బ్రతకాలి. అప్పుడే నీ జీవితంలో అభివృద్ధిని చూస్తావు. ఆ విధంగా నువ్వు దేవునికి విధేయుడే ఉన్నాడు కాబట్టి, అన్ని విషయాల్లో విధేయుడు ఉన్నాడు కాబట్టి దావీదు గారు ఆయన కూడా ఒక చిన్న తప్పు జరిగింది, దాన్ని దేవుని దృష్టిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు, కనికరం పొందాడు దేవుడు. దానివల్ల ఏమైంది? దేవుని దగ్గర మళ్ళీ మీరే పొందుకున్నాడు. కనుక మనము కూడా మన జీవితంలో ఏం చేయాలంటే దేవుణ్ణి విడిచిపెట్టే జ్ఞానం కాకుండా దేవుణ్ణి హత్తుకునే జ్ఞానాన్ని కలిగి, దేవుని మాటల గురించి ప్రతిరోజు మనం ఆయాసపడాలి, పరిగెత్తాలి. దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ఉండాలి. చర్చికి రావడం అనేది ఒక అలవాటు చేసుకోవాలి. చర్చికి రావడం అంటే ఏంటంటే దేవుని మాటలు ఈ వారం నాకు దేవుడు ఏం చెప్తాడు, నా దీవెన ఏ విధంగా ఉంటుందో మనం వినాలి అనేది ఆశ ఉండాలి. ఇది చెప్పేవాడు దేవుని వాక్యం మన చర్చికి కాదు, ఎవరు ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పర్లేదు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాక్యం ఈరోజు నాకు ఏమొస్తుందో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడనే భయంతో కలిగి వెళ్ళాలి. వినాలి, దేవుని మాట వినాలి. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మేలు చేయాలంటే మనం దేవుని మాటలు ఖచ్చితంగా వినాలి. ఆ రోజు చెప్పేవాడు ఎవరైనా పర్లేదు, అక్కడ చెప్పేవాళ్ళు ఎవరున్నా దేవుని నామానికి మహిమ తెచ్చుకోండి, ఆయనే తెచ్చుకుంటాం. అది నేడు చెప్పొచ్చు, లేకపోతే ఇంకో చెప్పొచ్చు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఎప్పుడైతే ఆయన వాక్యం చెప్పడం బయలుదేరాడో మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మంచి మాటలే చెప్తాడు కాబట్టి ఆ మాటలు మనం వినాలనే ఆశ కలిగి జీవించినప్పుడు దావీదు గారి లాంటి జీవితాన్ని మనం కూడా అనుభవించవచ్చా లేదా? అనుభవించవచ్చు. అదే దేవుడు నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. కనుక ఇప్పుడు దావీదు గారు ఏదైతే మనం
అన్నీ ఆయన జీవితంలో పొందుకున్నాడు, ఏ విధంగా పొందుకున్నాడు అనేది మనం చూసుకున్నాడంటే కేవలం దేవుని యందు భయభక్తులతో ఆయన దేవుని దగ్గర అన్నీ పొందుకున్నాడు. సో మనం కూడా ఆ విధంగా దేవునితో మమేకమై జీవించినప్పుడు మన జీవితంలో కూడా దేవుని మేలు మనం చూడొచ్చా, చూడలేము? చూడొచ్చు. చూడగలుగుతాం కూడా. అనేకులకి ఆశీర్వాద కారణంగా ఉంటుంది. అట్టి విధమైన దేవుని భక్తుల యొక్క దేవుడు నిరంతరం మనకి యేసునామములో మన దేవుడిని యెహోవాను గురించిన గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.